ఏరా వన్ సైడ్ ఏం చేస్తున్నావు? మా పాప భరతనాట్యం డాన్స్ చేసింది మామ. ఆ వీడియో చూస్తా ఉన్నా. నీ ప్రేమ విషయం చెప్పకపోతే లైఫ్ లాంగ్ అలానే చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఒకటి మావా, రిజెక్షన్ అయినా ఫేస్ చేయొచ్చు కానీ రిగ్రెట్ ని ఫేస్ చేయలేం. ఏదైతే అదవుతుంది, నీ ప్రేమ విషయం చెప్పేసేయ్. నాకు చెప్పాలని ఉంది మామ, బట్ భయమేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అంట. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గొడవలే అంట. ఈ పాప లవ్ అంటేనే భయపడుతుంది. ఈ టైంలో చెప్తే రిజెక్ట్ చేస్తుందేమని చెప్పేసి రోజు రోజుకి భయం ఎక్కువ అవుతుంది. నీ ఇష్టం. 6 days లో తన అప్లోడ్ వెళ్ళిపోతుంది. 6 days మెమోరీస్ క్రియేట్ చేసుకుంటావో, లైఫ్ లాంగ్ నీతో ఉండేలా చేసుకుంటావో, అంతా నీ చేతిలోనే ఉంది. ఒకటి మాత్రం చెప్పగలను మావా, లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉండలేవు. ఆ పెయిన్ ని భరించలేవు, నాకు తెలుసు. నా మాట విని నీ ప్రేమ విషయం చెప్పేసేయ్. నేను ఇంతకంటే చెప్పలేను, ఇక నీ ఇష్టం. అడుగులు జతగా తిరిగిన క్షణమే తరగని వరమై నిలిచేనా. మరి మరి మరిగా మురిసిన మనసే, మరచిన వయసే, చూపేదారే నీవేనా. నీడలు ఒకటై నడిచిన దారే తీయని కలగా తోచేనా. క్షణ క్షణ క్షణము పెరిగిన చనువే, కరిగిన దూరమే చేరే తీరే. ఏరా నీ బాబు డాన్స్ చేస్తావురా? కన్నులు కలవగా మాటలు కరువై మౌనమే కథగా మిగిలేనా. జత జత జతగా వెతికిన వలపే పెనవేసుకునే ప్రాణం నీవే. మనస మనస తెలిసేనా నీ దశ, వయస వయస మలిచావా నీ ధీశ. చందమామ చిన్నబోయే మాటలడే ముద్దుగుమ్మా నీ నీలి కన్నుల్లో పడిపోయే నా ప్రాణమే. ప్రాణమే జాబిలి వెలుగుల్లో మారిపోయే నా పయనమే. మనసునా మీరేపే అలజడి నీ మోమే. నా ఇకపై నా లోకమే. ఏమైందిరా? ఏదో మాట్లాడాలన్నావు. ఆంటీ ఏమైనా అన్నారా? సరే సరే చెప్పు. ఏం లేదే, అమ్మేమో నేను అరుణాచలం వెళ్ళాలని మొక్కుకుంది. వెళ్ళిరా, అందులో ఏముంది? డబ్బు ఏమైనా కావాలా? అలాంటిదేం కాదు, బట్ నేను నా లవ్ సక్సెస్ అయితేనే వెళ్దామని మొక్కుకున్నా. ఓ సరిపోయింది. మరి ఆ అమ్మాయికి చెప్పావా? లేదు, ఇంకా చెప్పలేదు. లవ్ చేసినప్పుడు లేంది చెప్పడానికి ఏం మాయరోగం? ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ది లవ్ మ్యారేజ్. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గొడవలే అంట. సో అలా పెళ్లి చేసుకుంటే గొడవలు అవుతాయని చెప్పేసి లవ్ అంటేనే భయపడుతుంది. అయినా ఎవర్రా తను? పేరెంట్స్? ఐ లవ్ యూ. రే నీకేమైనా పిచ్చా? నాకు ఈ లవ్ అంతా సెట్ అవ్వదు. ఆ టార్చర్ నా వల్ల కాదు. టార్చర్ ఎందుకు అవుతుంది? అది కాదు, మా అమ్మ నాన్న. ఆ గొడవలే గుర్తు తెచ్చుకో. చిన్నప్పటి నుంచి గొడవలే, బట్ ఎందుకు ఇంకా విడిపోలేదు? ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి. ఆ గొడవలు నా వల్ల కాదు. ఒక రిలేషన్ లో గొడవలు చాలా కామన్. అలా గొడవలు పడితేనే కదా వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు. అలా ఎప్పటికి గొడవలు పడలేదంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు యాక్ట్ చేస్తున్నారు, లేకపోతే అడ్జస్ట్ అవుతున్నారు. నేను ఎప్పుడు గొడవ పడనని చెప్పను, కానీ చెయ్యి మాత్రం విడిచిపెట్టాను. ప్లీజే, నువ్వు పక్కన ఉంటే చాలా బాగుంటుంది. లేకపోతే నాకేం తోచదు. సరే, రేపు తిరుపతి టు అరుణాచలం వెళ్ళే ట్రైన్లో నా పక్క సీట్ ఖాళీగా ఉంచుతా.
నీకు నేనంటే ఇష్టం ఉంటే నాతో పాటు అరుణాచలం రా. లేకపోతే కనీసం మా అమ్మ ముక్కైనా తీర్చేసి వస్తా. ప్లీజే, నా వల్ల కావట్లేదు. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఖచ్చితంగా వస్తావు కదా. ఈ ట్రైన్ జర్నీ డిసైడ్ చేస్తుంది నాలో సక్సెసా కాదా అని. ట్రైన్ మూవ్ అయింది, నేను కూడా మూవ్ ఆన్ అవ్వలేము. ఎక్కడో చిన్న ఆశ తను వస్తుందని. వస్తే బాగున్నా. నా లోకమే నీ మార్గమే కాలం కరిగే ఆ తరుణం మారే నీ వల్లే పిల్ల జరిగేనే ఒక యుద్ధం. నీతోటి వేసే అడుగులకే తగ్గెనే దూరం తనువులకే సృష్టిస్తా నీ కోసం ప్రయాణమే కోరిందే ఈ లోకం పరిణయమే.